కీర్తన భాగాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన చదువుకుందాము. తన అతిక్రమములకు పరిహారము నొందదగిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. ఎవరైతే పాపములకు అతిక్రమములకు పరిహారము నొందుకొని దేవుని ఎదుట నుండి ఆయన కృపా సింహాసనం మీద నుండి ఆయన కృపను పొందుకొని ఆయన మన కొరకు చేసిన ఆ రక్షణ కార్యములో పాలిభాగస్తులయ్యే కృపను దేవుడు ఇచ్చినందుకు తీసుకున్నవారు పొందుకొనిన వారు ధన్యులంట. ఇంకేమనుందో చూడండి. నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అక్కడ చక్కని మాట కనబడుతుంది. ఏంటి? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. నోరు తెరిచి హృదయములో నుండి దేవా నేను పాపినే అనేసి మనము ఒప్పుకోవాలి. మనలో ఏ భేదమును లేదు, అందరూ పాపులే. అయితే రక్షణ కార్యం జరిగిపోయిందిగా, మేము రక్షింపబడ్డాంగా, మేము బాప్తిసం తీసుకున్నాంగా అనుకుంటారు. రక్షింపబడిన నాటి నుండి అనుదినము మనము ఈ ఒప్పుకోలు ప్రార్థనలు చేసుకోవాలి. నరుడు వాడు తలంపుల దగ్గర నుంచి, కళ్ళు చూపుల దగ్గర నుంచి, నడత చేత మాట సమస్తము ఎన్నటన్నటికీ అది పాపమే తప్ప అందులో ఏది కూడా యథార్థత ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఏ నాటికి ఆనాడు ప్రభు ఎదుట మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి, ప్రభువుతో సమాధాన పడాలి. అదే చెప్తున్నాడు అక్కడ. నా దోషమును నేను కప్పుకోకుండా నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, అప్పుడు నేను నా పాపములకు పరిహారము నొందాను, అప్పుడు నేను ధన్యుడనవుతాను. దేవుని దగ్గర నుండి ఆ పాప క్షమాపణ పొందుకొనిన వాడెవరంట? ధన్యుడు. నీ జీవితంలో నీవు నేను ధన్యులము కావాలి అంటే ఏం చేయాలి? ముందు ధన్యత అంటే ఏంటండి? ధన్యత అంటే ఏంటి? దేవుని చేత ఏర్పరచుకొనబడిన మనము ఆయనకి ఇష్టలముగా జీవించడమే గొప్ప ధన్యత. మనోళ్ళకి ధన్యత ఏంటి? కడుపు నిండా తిన్నామా, కంటి నిండా నిద్రపోయామా, సుఖము సౌఖ్యము సంతోషము, ఇవి మనకి ధన్యతలు. ఈ ధన్యతలు ఎల్లకాలం ఉండవు. జీవితము ఒక గాలి బుడగ కదా. గాలి బుడగ కింద నుంచి అలా పైకి వచ్చేసరికి అది పోతుంది, పేలిపోతుంది కదా, పగిలిపోతుంది. మన జీవితం కూడా అంతే. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంతే. ఈ 60-70 ఏళ్లలో మనం ఏం చేయాలి? ఆయనకు యథార్థముగా ఆయనకి ఇష్టమైన భక్తి మనము చేయగలగాలి. అదే అక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. మరి మీరు చేస్తున్నారా? దావీదు ఇది తన ప్రాణ భయములో ఉన్నప్పుడు దావీదు రాసుకొనిన కీర్తన ఇది. ఏమంటున్నాడు చూడండి. దేవుని దగ్గర మనం అటువంటి ఒప్పుకోలు ప్రార్థనలు, సిద్ధపాటు ప్రార్థనలు మనము చేసుకోవాలి. దేవా నా దాగుచోటు నీవే అంటున్నాడు. 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అంటున్నాడు. ఏంటి? నా దాగుచోటు అంటే ఏంటి? మనకి కష్టం వచ్చినప్పుడు లేకపోతే శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామో దాక్కుంటాం. ఈ గోడ వెనకాలో లేకపోతే ఇంటిలోనో లేకపోతే ఇంకెవరో స్నేహితులలో దాక్కుంటే దేవుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారి ప్రయాస వ్యర్థమే. మరి అలాగే నువ్వు ఎక్కడ దాచుకున్న దేవుడు నీ ప్రాణాన్ని కోరుకుంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని దగ్గరే మనం విశ్రమం కోరుకోవాలి. ఆయన దగ్గరే దాక్కోవడానికి మనం చూసుకోవాలి. ఆయన దగ్గర దాక్కోవాలంటే ముందు ఆయనతో సమాధానం పడాలి కదా. ఆయనతో మనము సమాధానము కలిగి సంతోషము కలిగి ఆయనకి ఇష్టముగా జీవించే జీవితం మన దగ్గర ఉండాలిగా. మరి అటువంటి
జీవితం మనం కూడా కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాడు, నువ్వు ఎలా అడగాలో కూడా నీకు చెప్తాను, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు. ఇంకేమన్నాను చూడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఉల్లాసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అంటున్నాడు. ఏంటంట, నీతిమంతులారా యెహోవా నీతిని బట్టి నీతిమంతులైన మీరందరూ యెహోవాను బట్టి సంతోషించండి, విమోచన గానములతో మీ హృదయములు తెరిచి ఆయనకు స్తుతులు పాడండి అంటున్నాడు అనమాట. మనం ఎప్పుడు మందిరంలోనికి వచ్చినా అనుదినము కూడా మనల్ని మనము సరి చేసుకొని, మనల్ని మనం దేవునితో కరెక్ట్ చేసుకొని, దేవునితో సమాధానపడి, సకల పరిశుద్ధులతో సమాధానపడి, అప్పుడు దేవుణ్ణి మనము ఇంకా యథార్థంగా భక్తి చేయగలుగుతాం కదండి. అట్టి కృప మరి ఈ దినం మనం కూడా దేవుని ఆవరణంలోనికి చేరి వచ్చిన మనమందరం కూడా అట్టి రీతిగానే మనల్ని మనము సరిచేసుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, ఆయన నామమును స్తుతించుకొంచు, ఆయన నామమును ఘనపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.